ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ M, మీక్నెస్, సాత్వికం కలిగి ఉండాలి అనే మాట మీద ధ్యానిద్దాము. మరి మనం చూసినట్లయితే ఎవరు సాత్వికులుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినారు, అలాగే సాత్వికం ఎందుకు ఎవరికి అవసరం అంటే అందరికీ అవసరమే, మరీ విశేషముగా పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి అవసరం అన్నది మనం ధ్యానిద్దాము. అలాగే సాత్వికంగా ఉంటే మేలులు మరికొన్ని లేఖనాల్ని మనం ధ్యానిద్దాము. మొట్టమొదటిగా చూసినట్లయితే అండ్ ఇది మీక్నెస్ అని అలాగే సాత్వికం అనే మాటల మీద ధ్యానించడం జరిగింది. మీక్నెస్ అంటే ఇంగ్లీష్ మీనింగ్లో ఏంటంటే సబ్మిసివ్ అని, క్వైట్ అని, జెంటిల్ అని, అంటే కామ్గా ఉండటం, తనను తాను అప్పజెప్పుకోవటం, వినయము, నమ్రత, దీన మనస్సు, ఈ రీతిగా తెలుగులో నానార్థాలు పేర్కొనటం జరిగింది. తెలుగులో అయితే సాత్వికం అనే మాట మీద ధ్యానించాము. అలాగే మీక్నెస్ అనే లేఖనాల్ని ధ్యానించడం జరిగింది. మొట్టమొదటిగా బైబిల్లో ఎవరు సాత్వికులుగా పేర్కొనబడినారు? మొదటిది మన దేవాది దేవుడు, మొదటి సమూయేలు 22:36లో, అలాగే కీర్తన మరి 18:35లో కూడా మనం చూస్తూ ఉంటాము. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని దావీదు మహారాజు దేవాది దేవుణ్ణి అక్కడ కొనియాడటం చూస్తూ ఉంటాము. రెండోదిగా యేసయ్య మత్తయి సువార్త 11:29లో మనం చూడగలుగుతాము. అలాగే మరి మత్తయి సువార్త 21:5లో కూడా చూడగలుగుతాం. మత్తయి 11:29లో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడునని చెప్తా ఉన్నారు యేసయ్య. అలాగే మత్తయి 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై అని మనం చూస్తాం అక్కడ లేఖనాన్ని. మూడోదిగా చూసినట్లయితే మోషే గారు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నారు. యాక్చువల్లీ మనం సాత్వికాన్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అన్న మాట మనం చూస్తే, మరి మోషే గారు ఈ రీతిగా మిక్కిలి సాత్వికులు భూమి మీద ఉన్న వారందరిలో అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నారంటే అంతకుముందు తన జీవితం మనకు తెలుసు. మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడిన తర్వాత మరి తను బయటకు వచ్చిన తర్వాత ఒక ఈజిప్షియన్ అలాగే ఇజ్రాయెల్ అతను గొడవాడుతున్నప్పుడు ఒక అతన్ని కొడితే ఒక్క షాట్కే మరి ఆ మనిషి చనిపోవటం చూస్తూ ఉన్నాం. మరి అంత కోపిష్టైన మోషే గారిని మరి దేవుడు 40 లాంగ్ ఇయర్స్ మరి సాత్వికాన్ని ట్రైనింగ్ చేయటం, ఆయన ప్రాక్టీస్ చేయటం మనం చూస్తూ ఉంటాం. మరి ఆ మిద్యాన్ అరణ్యంలో మోషే గారిని దేవుడు మరి అక్కడ ట్రైనింగ్ ఇచ్చినారు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ రీతిగా నడిపించాలో అక్కడ మరి మందని, ఆ గొర్రెల మందని, మామ యొక్క మందని మేపుతున్న టైంలో మరి ఇజ్రాయేలును కూడా ఏ రీతిగా తను డీల్ చేయగలరు, అలాగే లీడ్ చేయగలరు, ఆ లీడర్షిప్ స్కిల్స్ కోసం, అలాగే ఈ మీక్నెస్ అనే అనుభవంలోనికి నడిపించడం కోసం దేవుడు ఆ ట్రైనింగ్ పీరియడ్ని మరి మోషే గారికి అనుగ్రహించడం, దాంతో మరి తన కోపం అంతా మరి పొరల మాదిరి రాలిపోవటం, తను ఒక డైమండ్, మరి గనిలో ఉన్న డైమండ్ మరి డైరెక్ట్గా ఓపెన్గా మరి శుద్ధ సువర్ణం కూడా మట్టిలోనే ఉంటుంది, అది మొత్తం కరగజేసిన తర్వాత స్వచ్ఛమైన మేలిమి బంగారం వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడ బంగారం రోడ్డు మీద దొరకదు కదా మనకి. అవి గుప్త నిధుల్లో చాలా తవ్వుతూ పోతూ ఉంటాయి. అప్పుడు ఆ విలువైనవి, అమూల్యమైనవి, శ్రేష్టమైనవి, ప్రశస్తమైనవి దొరుకుతాయి అన్నమాట. ఆ రీతిగానే మరి మోషే గారిని అవి మొత్తం మలినాలని, కోపాన్ని, మరి తనలో ఉన్న ప్రతి విధమైన హ్యూమన్ క్వాలిటీస్ని మొత్తం ప్యూరిఫై చేసి ఒక మంచి సాత్వికుడైన డైమండ్ మాదిరి దేవుడు చేసినాడు. మరి మనం కూడా దీని ద్వారా సాత్వికాన్ని నేర్చుకోవాలంటే ఇప్పుడు మనం ఏమన్నా శ్రమలు కానీ శోధనలు కానీ అలా అనిపిస్తూ ఉన్నాయంటే దేవుడు మనల్ని కూడా షేప్ చేస్తూ ఉన్నారు, మరి మనల్ని చెక్కుతూ ఉన్నారు. ఈ కొలిమిలో వేసి మనల్ని కూడా ఒక శ్రేష్టమైన, మరి యోబు గారు అంటారు కదా, శోధింపబడిన తరువాత అని, మరి ఆ రీతిగానే మనం కూడా మేలిమి బంగారంగా తీసే ఆ ప్రాసెస్లో ఉన్నామేమో.
అంతేగాని దేవుణ్ణి నిందించడం, దూషించడం తగదు. మరి మోషే గారిని దేవాది దేవుడే భూమి మీద మరి మిక్కిలి సాత్వికులని చెప్తా ఉన్నారు. అలాగే సాత్వికం ఎవరికి ఎందుకు అవసరం? అధ్యక్ష పదవి ఆశించే వారికి అవసరం అంట. మరి 1 తిమోతి 3:1-4 చూసినట్లయితే మనం అక్కడ, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. దేవునికి స్తోత్రం. మరి చెప్పబడిన క్వాలిటీస్లో, ఆ క్యారెక్టరిస్టిక్స్లో మరి ఎవరైతే అధ్యక్షత పదవి ఆశించాలి కావాలనుకుంటారో వాళ్ళకి సాత్వికమైన మనసు అవసరమే ఉన్నదంట. మరి దీనికి యాంటోనిమ్ చూసినట్లయితే మీక్నెస్కి మరి బాసిజం చూపించడం, చాలా బోల్డ్గా ఉండటం, డామినెంట్గా ఉండటం, అంటే ఆధిపత్యం చలాయించాలి అన్న మనసు మరి సాత్వికమైన మనసుకి వ్యతిరేక పదం అంట. ఎవరైతే అధ్యక్ష పదవి కావాలనుకుంటారో వాళ్ళకి కంపల్సరీ సాత్వికమైన మనసు అవసరమే ఉన్నదంట. సెకండ్ వన్ చూసినట్లయితే దైవజనులకి కావాల్సిందంట. మరి 1 తిమోతి 6:11 చూసినట్లయితే మనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంటే అక్కడ ధనాపేక్ష గురించి చెప్తా ఉన్నారు కదా, మరి వాటిని విసర్జించి మరి ఏమి కావాలో చెప్తా ఉన్నారు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. దేవునికి స్తోత్రం. మరి దైవజనులకి సాత్వికమైన మనసు అవసరమే ఉన్నది. మరి మనం చెప్పుకున్న రీతిగా మీక్నెస్కి యాంటోనిమ్స్ బాసిజం అని, డామినెంట్ అని, మరి బోల్డ్గా ఉంటాం, ఇలాంటివి మరి దైవజనులకు తగవు. మరి తను ఏ రీతిగా ఉంటే తన సంఘం కూడా, తన బిడ్డలు కూడా ఆ రీతిగానే నడిపించబడతారు. మరి మందను సమకూర్చుకోవాలంటే, ఒక కుటుంబాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే సాత్వికమైన మనసు. మరి అధ్యక్ష పదవికి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ కావాలో మనం చూసినాం కదా. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండాలి. మరి మందను కాయాలన్నా కానీ, సంఘాన్ని నడిపించాలన్నా కానీ, అలాగే తన కుటుంబాన్ని మంచిగా ఏలుబడి చేయాలన్నా సాత్వికమైన మనసు ఉండాలి. తను మొట్టమొదటిగా లోబడాలి. సబ్మిసివ్ అంటే లోబడటం. అలాగే తెలుగులో నమ్రత, వినయం అన్న మాటలు కూడా మనం చూసాం కదా, సాత్వికానికి పర్యాయ పదాలు. అలా కాకుండా మరి మనం బాసిజం చూపించామనుకోండి, నేనే హెడ్ ఆఫ్ ద చర్చ్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చూపిస్తే ఈరోజు రేపు ఎవ్వరూ లోబడే మనసు కలిగి ఉండట్లేదు. మరి మనం లోబడి చూపిస్తేనే ఎదుటి వాళ్ళు కూడా లోబడతారు. మనం ప్రేమిస్తే ఇన్ రిటర్న్ ప్రేమ వస్తుంది. లేదు పగ, ప్రతీకారం తీర్చుకుంటే వారు కూడా, ఎదుటి వారు కూడా ఆ రీతిగానే మరి మన బిడ్డలు తండ్రి ఏం చేయట కుమారుడు చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తారు. కాబట్టి దైవజనులకి సాత్వికమైన మనసు అవసరమైనది. వారి మాటలు కానీ, చేష్టలు కానీ ప్రేమ కలిగి ఉండటానికి, మరి సాత్వికం కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట, ఓర్పు కావాలంట. ఎందుకంటే కుటుంబంలో 4-5 బిడ్డలుంటే ఇద్దరు కానీ ఎవరైనా తండ్రిని చూస్తూ ఉంటారు. అలాగే సంఘస్థులు మరి నిలబడి ప్రసంగిస్తున్న, మరి నడిపిస్తున్న దైవజనుని చూస్తారు, వాళ్ళని ఐకాన్గా చేసుకుంటారు. మరి అక్కడ ఎస్తేరు గ్రంథంలో ఉంటది కదా, రాజుగారిని అంటారు కదా, వష్టి అట్లా మరి గర్వంగా సమాధానం చెప్పింది, రేపు మా భార్యలు కూడా ఈ రీతిగా చేస్తారు, మరి రాజుగారి భార్య ఇట్లా చేసింది, రాణిగారే అని అన్నట్టు మరి కుటుంబాల విశ్వాసుల కుటుంబాల్లో కూడా మరి రేపటి దినాన ఆ మాట కూడా వస్తుంది. బిడ్డలు అనొచ్చు, లేకపోతే భార్య అనొచ్చు, ఆయన ఏమైనా సరిగ్గా ఉన్నాడేంటి, ఆయన అలా చేశాడు, ఆ పాస్టర్ గారు కూడా అలానే చేసింది, ఆయన కరెక్ట్గా ఉన్నారని ఈ రీతిగా కూడా మాట్లాడే భయం లేని విశ్వాసులు కూడా ఉన్నారు. మొట్టమొదటిగా దైవజనులకి సాత్వికమైన మనసు కావాలి. మరి ప్రేమతో కుటుంబాన్ని కానీ, సంఘాన్ని కానీ నడిపించుకోవటానికి ప్రయాస పడవలసి ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ సువార్థికులకి, మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్న సందర్భం 1 పేతురు 3:13-16 సందర్భం వేరైనా కానీ మనకి నేడు జరుగుతున్న సువార్థికులకు సువార్త విషయంలో జరుగుతున్న పరిమాణాలనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము.
మరి 1 పేతురు 3:13-16. మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు సువార్త ప్రకటించడం కోసం మనం వెళ్తా ఉంటే అక్కడ అనేకమైన క్వశ్చన్స్. బైబిల్ ట్రైనింగ్ చేసావా? సర్టిఫికేట్ ఉందా? మరి చర్చ్కి లైసెన్స్ ఉందా? రిజిస్ట్రేషన్ జరిగిందా? ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు. మరి అనేకమైనవి. మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? మరి సువార్థికులు మరి ఎవరైతే అన్య ప్రాంతాలలో విగ్రహారాధికుల మధ్య మరి నానా రకాల రాష్ట్రాలలో ఎక్కడైతే క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నదో అక్కడ మరి విశేషంగా చాలా భయముతోను వణుకుతోను పరిచర్యలు చేస్తూ ఉన్నారు. మరి ఏమాత్రం భయపడకుండా వారు అడుగుతున్న క్వశ్చన్కి సాత్వికముతోను భయంతోను సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంట. మరి వాళ్ళు అరుస్తున్నారు కదా అని మేము ఆ కేసు పెడతాం, ఈ కేసు పెడతాం, ఇది సెక్యులర్ కంట్రీ, మాకు కూడా ఉంది, మరి చట్టాలు ఉన్నాయి, మాకు న్యాయాలు ఉన్నాయి అని ఈ రీతిగా చెప్పడం కాదు. కానీ సాత్వికంతో మరి మనం కూడా వాళ్ళకిలాగా బాసిజం చూపిస్తూ ఆధిపత్యంతో మాట్లాడుతూ ఉంటే వారిలో మార్పిల్ల వస్తుంది. మరి మనం సాత్వికం కలిగి ఉంటే మరి దాన్ని బట్టి ఇతరులు మారుతారనమాట. మరి యేసయ్యే ప్రతిదానికి కూడా మనకి నిదర్శనమై ఉన్నారు. మరి మనం ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది కూడా తర్వాత ధ్యానిద్దాము. మరి మూడోదిగా చూసినట్లయితే సువార్థికులు కూడా సాత్వికమైన మనసు చాలా అవసరమై ఉన్నది. వారు ఏ ఆన్సర్ చేయాలన్నా కానీ సాత్వికంతో చేయాలి. అంతేగాని మాకు రూల్స్, లా ఉంది, ఆర్డర్స్ అని ఈ రీతిగా ఏమాత్రం మాట్లాడతగదు. ప్రతి ఒక్క దైవజనులు కానీ, అధ్యక్ష పదవి ఆశించేవారు కానీ, సువార్థికులు కానీ సాత్వికమైన మనసు అవసరమై ఉన్నది. మరి సాత్వికంగా ఉంటే కలుగు మేలులు, మరి జీవము కలుగుతుందంట. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మరి సాత్వికమైన మనసు అంటే పీస్ ఆఫ్ మైండ్తో చాలా కూల్గా ఏ కైండ్ ఆఫ్ పొజిషన్లో, సిచ్యువేషన్, సర్కమ్స్టెన్సెస్ ఉన్నప్పటికీ మరి పీస్ఫుల్గా మరి సబ్మిసివ్గా ఉంటారు. కాబట్టి ఏదొచ్చినా కానీ వాళ్ళు తలంచుకొని వారు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి బీపీ, షుగర్లు ఉండవు. మరి మత్సరము ఎముకలకు కుళ్ళు అంట. వాళ్ళకి బీపీలు, షుగర్లు పెరిగిపోతూ ఉంటే ఇతరులను చూసి అసూయ పట్టడం, వాళ్ళు అట్ట వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఇట్ట వెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళు అలా అయిపోయారు, వీళ్ళు ఇలా అయిపోయారు, వాళ్ళు ఎదిగిపోతున్నారని ఈ రీతిగా మత్సరం చూపిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి అన్ని రకాల జబ్బులు వచ్చేస్తాయి. సాత్వికంతో మరి ఏది జరిగినా కానీ దేవుని చిత్తమే అని కూల్గా వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళు చాలా హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారనమాట. సెకండ్ వన్ చూసినట్లయితే ఉగ్రత దినమందు దాచపడతారు. జెఫన్యా 2:3. దేశములు సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గల వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి స్తోత్రం. మరి సాత్వికం కలిగిన వాళ్ళు ఉగ్రత దినమందు దాచబడతారంట. మరి మనకి కరోనా టైంలో కూడా బయట తిరగొద్దు, మరి శానిటైజ్ చేసుకోండి అని ఈ రీతిగా బయటికి వెళ్ళొద్దంటే చాలా మంది రెట్టమతంగా బయటకు వచ్చి మరి మాట వినకుండా అనేక మంది శానిటైజ్ చేసుకొని ఎందుకు గడుక్కోవాలి వస్తామానో ఇలా రెట్టమతం చేసిన వాళ్ళందరూ జాగ్రత్త పాటించిన వాళ్ళు అంటే దేవుని చిత్తం నుండి కొనిపోయబడిన వాళ్ళు ఉన్నారు. మాట వినుట శ్రేష్టం. మరి ఉగ్రత దినం మరి కరోనా టైంలో కూడా చాలా మంది లేఖనాలు ఎత్తిపట్టి కూడా ఇది మాటలు ధ్యానించారు కదా. మరి దాచబడాలి అంటే సాత్వికమైన మనసు, మాటికి కానీ మరి ఏదైనా కానీ లా అండ్ ఆర్డర్ని తల వంచుకొని పాటించబద్ధులమై ఉన్నాం. మరి మనం దాచబడాలి ఉగ్రత దినం అంటే మరి ఆయన న్యాయ విధులు, ఆయన న్యాయం ఏదైతే మనం జస్టిస్ అనే మాట మీద కూడా జేఎన్ ఆల్ఫాబెట్ మీద మనం ధ్యానించి ఉన్నాము. ప్రభు చిత్తం అయితే మరి దాన్ని ఒకసారి వాచ్ చేయగలరు. ఆయనను వెదకి వినయము కలిగి మనం జీవిస్తూ ఉంటే, సాత్వికాన్ని మనం ధరించుకుని ఉంటే మరి ఉగ్రత దినమందు దేవుడు దాచిపెడతాడంట. దేవునికి స్తోత్రం. మరి భూలోకమును స్వతంత్రించుకుందరు. మన కీవర్స్ మత్తయి సువార్త 5:5. సాత్వికులు ధన్యులు,
వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మరి ఇది యేసయ్య అంటున్న మాట. మరి కీవర్డ్స్గా దీన్ని ధ్యానిద్దాము. సాత్వికులు ధన్యులు, మరి బ్లెస్డ్ ఆర్ ద మీక్. ఇది ఒక ధన్యత. సాత్వికం అనే మనసును కలిగి ఉండటే ధన్యత. వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మరి సాత్వికులకి మరి ఏదైనా ఇంటిని నడిపించడం కోసం ఏదైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మన పెద్దోడు చాలా వినయం గలవాడు కాబట్టి వీడికి పనప్ప చెప్తామని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, తండ్రి కానీ తల్లి కానీ వాడిని నమ్మి పనప్ప చెప్తారు. అలా కాదు, ర్యాష్గా మరి రెబెలియస్గా తిరుగుబాటు మరి మూర్ఖంగా ఉన్న వారికి ఏ పని అప్పచెప్పరు. ఆ రీతిగానే సాత్వికులకి ఏదైనా ఒక పనిలో జాబ్ చేస్తున్న వారు కూడా మరి వీళ్ళకి పని అప్పచెప్తే మరి తల వంచుకొని చేసేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సక్సెస్ చేస్తారు అని ఈ రీతిగా ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఆ పని అప్పచెప్తారు. దాన్ని ఏదైనా స్వతంత్రించుకోగలరు. మరి ఓర్పుతో ఓరుగలన పొందుకుంటారని, మరి ఓర్పు వల్ల మీ ప్రాణాలను మీరు దక్కించుకుంటారని. మరి సాత్వికం కలిగి ఉన్నప్పుడు మనం ఉగ్రత దినమందు దాచిపెట్టబడతాం. అలాగే శరీరానికి జీవం అని కూడా లేఖనాలు సెలవిస్తాను. భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే అదేదో మనం ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి మనం స్వతంత్రించుకోవటం కాదు, కానీ అంతటి ప్రాముఖ్యమైన మరి శ్రేష్ఠ భాగ్యాన్ని దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. సాత్వికం కలిగి ఉన్నప్పుడు మరి ధన్యతల కొండని మరి దేవుడు మన యేసయ్య ఆ మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు మరి కొండ మీద ప్రసంగంగా మరి వర్ణించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో యేసయ్య కొండ మీద కూర్చొని మరి ఈ ధన్యతలు చెప్తా ఉన్నారనమాట. దాంట్లో మరి మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు, మరి భూలోకమును స్వతంత్రించుకుందరని సాక్షాత్తు మన యేసయ్య ఈ మాటను పలుకుతా ఉన్నారు. అలాగే విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11:29 చూసినట్లయితే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మరి విశ్రాంతినిస్తాడంట సాత్వికులకి. మరి ఏది హైరాణ పడిపోతా, అమ్మో అదేమైపోద్దో ఇదేమైపోద్దో, మరి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందించడం, దూషించడం, మరి వాళ్ళు ముందెళ్ళిపోతున్నారు నేను వెనకబడిపోతున్నాను, లేదు నేను ఇక్కడే ఉండిపోయాను, నాకంటే వెనకొచ్చారు వాళ్ళు ముందెళ్ళిపోతున్నారు, ఇలా ఈ రీతిగా మరి మత్సరం, అసూయ, దూషణలు ఈ రీతిగా చేస్తూ ఉంటే వాళ్ళకి విశ్రాంతి ఉండదు. వాళ్ళ మనస్సుకి అసలు ఆయాసమే తప్పించి విశ్రాంతి అన్నది ఉండదు. దేవుడు ఎవరికి నెమ్మదిని, క్షేమాన్ని, విశ్రాంతినిస్తాడంటే సాత్వికం గల వాళ్ళకి ఇస్తారు. మరి ఆయన నేర్పిస్తాడు. మరి తర్వాత మనం అది ధ్యానిద్దాము. మరి విశ్రాంతినిచ్చే దేవుడే ఉన్నాడు. మరి నేటి దినాలలో ఎక్కడా లేదు విశ్రాంతి. మరి రెస్ట్ కోసం విల్లాలకి వెళ్ళి, మరి గెస్ట్ హౌస్లకి వెళ్ళి, రెస్ట్ ఫామ్ హౌస్లకి వెళ్ళినా కానీ ఆ కాసేపు వరకు అక్కడ ఎంతకాలం ఉండగలుగుతాం? మన జాబ్లను వదిలిపెట్టేసుకొని మరి ఫ్యామిలీ ట్రిప్పులు కానీ విదేశాలు వెళ్ళినా కానీ ఎప్పటికైనా మనం ఇంటికి రావాల్సిందే, మన పనులు మనం చేసుకోవాల్సిందే. ఆ వెళ్ళిన 4-5 రోజులు లేదు, కొంతమంది వీక్స్ టుగెదర్ ఉంటారు, అంతవరకే తప్పించి నిజమైన అస్సలైన సమాధానము, విశ్రాంతి, సంతోషం మరి ఆయన ఇస్తేనే, ఆయన పాదాల యొద్ద మాత్రమే దొరుకుతుంది. సాత్వికం గల వారికి ఆ రెస్ట్ని, ఆ పీస్ ఆఫ్ మైండ్ని దేవుడు ఇచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి తప్పిపోయిన వారికి వారిని దారికి తెచ్చుటకు మరి గలతీ 6:1 మనం చూడగలుగుతాము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదోములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారిని తీసుకొని రావాలని. దేవునికి స్తోత్రం. మరి ఒకరికి వారు మరి నేను అమ్మో వాడు పడిపోయాడు, వాడు ఇంతకు ముందు ఎంతలా ప్రార్థన చేసేవాడు, ఆత్మను పొందుకున్నాడు, మరలా లోకం వైపు చూస్తూ ఉన్నాడు, మరి చక్క ప్రార్థనలు చేసేవాడు, ఉపవాసాలు జాగరణలు చేసేవాడు, ఈ రీతిగా అయిపోయాడు, మరి నేను ఆ రీతిగా ఉండకూడదని మనకి మనం సరి చేసుకుంటూనే తప్పిపోయిన వాడిని మరలా సాత్వికమైన మనసుతో వాడిని మరి కరెక్ట్ దారిలో వి మస్ట్ కీప్ హిమ్ స్ట్రైట్, మరలా ట్రాక్లోకి వాడిని తీసుకొని రావాలి. అంతేగాని ఏరా ఒకప్పుడు ఎలా ఉన్నప్పుడు పెద్ద ఓవర్ యాక్షన్ చేసావు, ఓ ఎట్లా ప్రార్థన చేయాలి అట్లా ప్రార్థన చేయాలి, నీ ఇప్పుడు ఏమైంది అని ఈ రీతిగా సర్కాస్టిక్ కామెంట్స్ చేయటం కాదు, కానీ సాత్వికంతో అలా కాదురా,
ఇంత ముందు ఎలా ఉండేవాడివి, అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఆత్మీకంగా కానీ సోషల్గా కానీ ఫినాన్షియల్గా కానీ ఎంత ప్రాస్పరిటీని చూసాడు, ఎంత క్షేమంగా ఉంది. ఇప్పుడు చూడు నువ్వు దారి తప్పావు, కుటుంబం ఇట్లా అయిపోయింది, బిడ్డలు అట్లా అయిపోయారు, ఏమన్నా క్షేమం ఉందా, అసలు నెమ్మది ఉందా నీ మనసుకి. ఈ రీతిగా సాత్వికంతో మరి వాళ్ళని మరలా ట్రాక్లోకి తేబద్ధులమే ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఇన్ని చూసుకున్నాము. మరి ఏ రీతిగా మనం ఇది ప్రాక్టీస్ చేయగలము. అందరికీ అవసరమే. ఎవరికి అవసరం అంటే మనం చూసుకున్నట్టు అధ్యక్ష పదవి అనుగ్రహించే వారికి, దైవజనులకి, సువార్థికులకి కాదు, కానీ మనందరికీ అవసరమై ఉన్నది. దాన్ని ఏ రీతిగా ప్రాక్టీస్ చేయాలంటే ప్రభు పాదాల చెంత మాత్రమే మనం ఆయన యుద్ధ మరి నా కాడిని ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకున్నాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఆయన పాదాల యుద్ధ మరి మోషే గారు ఏ రీతిగా మరి 40 సంవత్సరాలు అంటే నేటి దినాలలో 40 సంవత్సరాలు అంటే సగం కంటే ఎక్కువ జీవితం అయిపోయినట్టే. నాడున్న దినాలలో మరి వాళ్ళ లైఫ్ స్పాన్ బట్టి ఆ రీతిగా చేయడం జరిగింది. మరి మనం నేర్చుకుంటే తొందరలోనే నేర్చుకుంటాము. మరి పౌలు గారు 3 రోజుల్లోనే సౌలు నుంచి పౌలుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వటం చూస్తూ ఉన్నాము. అది దట్ డిపెండ్స్ ఆన్ అవర్ నేచర్. మనము ఎంత స్విఫ్ట్గా మనం మారు మనసు పశ్చాత్తాపన పొందుకొని దినదినము మరి ఆయనకి వాత్సల్యం పుడుతున్నట్టు మనం కూడా దినదినము నూతనంగా మారు మనసు పొందినప్పుడు ఏ రీతిగా దేవుడితో మంచి అనుబంధాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నామో మనం ఆ రీతిగా ఉంటే మరి త్వరగా సాత్వికాన్ని నేర్చుకోవటానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అది ప్రభు పాదాల చెంత ఆ కాడిని ఎత్తుకొని మనం నేర్చుకున్న బద్దులమై ఉన్నాం, ప్రాక్టీస్ చేయబద్దులమై ఉన్నాం. కొన్ని లేఖనాలు చూసినట్లయితే సామెతలు 15:4 సాత్వికమైన నాలుక జీవవృక్షము. సామెతలు 25:15 మరి సాత్వికమైన నాలుక ఎముకలను నలుగొట్టును. మరి 1 కొరింథీ 4:21 సాత్వికమైన మనసుతో రావాలా, బెత్తంతో రావాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి సాత్వికం బట్టి వేడుకొంచున్నానని 2 కొరింథీ 10:1 చూస్తా ఉన్నాము. అలాగే మరి ఆత్మఫలంలో కూడా గలతీ 5:22 సాత్వికం ఉన్నది. ఎఫెసీ 4:2 సాత్వికంతో నడుచుకోవాలని, కొలసీ 3:12 సాత్వికాన్ని ధరించుకోవాలని, 2 తిమోతి 2:26 సాత్వికంతో శిక్షణ అని, మరి తీతు 3:2 సంపూర్ణమైన సాత్వికము, యాకోబు 1:21 శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడని, యాకోబు 3:13 జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, 1 పేతురు 2:18 మనం ఇందా చూసుకున్నాం కదా. సాత్వికం గల వారికి మాత్రమే కాదు కానీ ముష్కరులైన యజమానులు కూడా లోబడి ఉండమని చెప్తా ఉన్నది. మరి యెషయా 11:4 మరి యేసయ్య గురించి ప్రవచనాత్మకంగా చెప్తూ భూనివాసులలో దీనులను అంటే అక్కడ మీక్ అని యూజ్ చేయడం జరిగింది. దీనులను యథార్థముగా విమర్శ చేయను అని లేఖనాలు సెలవిస్తా ఉన్నది. ఫైనల్గా ఒకటే, మరి ప్రతి క్రిస్టియన్ కూడా ఈ సాత్వికమైన మనసును ధరించుకోవాలి. మరి దీన మనసు, వినయ మనసు, మరి ఏ విషయంలో కూడా హెచ్చిపోవటానికి లేదండి. మనం అంత్య దినాలలో ఉన్నాము. మనం ఏదైతే పాపంలో, శాపంలో, దుర్వ్యసనాలలో, బలహీనతలో, బంధకాలతో ఉన్నామో ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడు మరి గలతీ 6:1 కూడా సాత్వికమైన మనసుతో అటు వారిని తిరిగి మరలా మరి గ్యాదర్ చేయాలన్నట్టు వారిని నిలబెట్టాలి. మరలో అటు వారిని చేరదీయాలి, తీసుకొని రావాలి మరలా సంఘంలోకి, సమాజంలోకి వారిని మంచిగా నిలబెట్టాలి. అంతేగాని వారిని పాయింట్అవుట్ చేయటం, క్రిటిసైజ్ చేయటం ఈ రీతిగా తగదు. నిజంగా ఎవరైనా పరిస్థితిని బట్టి నువ్వు నేను అటువంటి పరిస్థితిలో ఉంటే ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా సాత్వికంతో స్వీకరించి మరలా మన ప్రవర్తనని సరి చేసుకోలే. కానీ వాడెంత, వాడు బ్రతికెంత, నాకు చెప్పేవాళ్ళ ఈ రీతిగా తగ్గదు. ఎవ్వరూ హెచ్చిపోవటానికి లేదు. అందరం శరీరం మాత్రమే. మనందరం ఎవరు కూడా మరి దైవజనులు అయినప్పటికీ, సువార్థికులేమి, బోధకులేమి, నానా రకాల పరిచర్యలు చేస్తున్న వారేమి, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఊపిరి ద్వారా మనం చల్లిస్తున్నాము, ఈ ఉనికిని కలిగి ఉన్నాము. ఎవరు కూడా హెచ్చిపోవటానికి లేదు. అందరం ఆయన రక్తంలో, శరీరంలో మరి పాలిభాగస్థులమవుతున్నాము. ఆయన రక్తం ముద్రించబడినాము, వెళ్ళలేని ఆయన రక్తంలో కొనబడ్డాము. సో ప్రతి ఒక్కరు కూడా సాత్వికమైన మనసును, ప్రతి క్రిస్టియన్ ఈ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉండాలి, ఈ క్వాలిటీని కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడేండును గాక. ఆమేన్.